హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే రాఖీ పండగ గురించండి. మా ఇంట్లో కూడా రాఖీ చేసుకున్నాము. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మా పాప మా బాబుకి రాఖీ కట్టడానికి రెడీ అయ్యింది. రాఖీ కట్టే ముందు అన్నయ్యకి హారతిస్తారు కదా, అలాగే మా బాబుని కూర్చోపెట్టి అది బొట్టు పెట్టి అక్షింతలు కాదు అవి పువ్వులు వేసింది. అంటే అన్నయ్యని పూజ చేస్తున్నట్టు అనమాట. పువ్వులు వేసి హారతి ఇచ్చి వాడి చేతికి రాఖీ కట్టింది. మేము ఎప్పుడూ కూడా వెండి రాఖీయే కట్టిస్తామండి. వాడికి వెండి రాఖీ కొన్నాము, వెండి రాఖీ కట్టించామన్నమాట. తనకి మా పాపకి స్కూల్ ఉంది ఆ రోజు, అందుకని దాన్ని ఉదయాన్నే లేపేశాము. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టి గిఫ్ట్ కూడా తీసుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళింది. 8:30 లోపు ఇవన్నీ చేయాలన్నమాట. రాఖీ కట్టంగానే నోరు తీపి చేయాలంటారు కదా. నేను ఇంట్లో సున్నుండలు చేశాను, స్వీటు. వాళ్ళిద్దరికీ ఇష్టం సున్నుండలు అంటే. ఇదిగో మా పాప చూస్తున్నారు కదా, వాళ్ళ అన్నయ్యకి పెడుతూనే తను తినేయాలని చూస్తుంది. దానికి చాలా ఇష్టం సున్నుండలు. ఇద్దరు స్వీట్ తిన్నాక మా వాడు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాడా అని చెప్పి ఎదురు చూస్తుంది. మేము కొంచెం ఏడిపిద్దామని చెప్పి తన్ని డిలే చేసామన్నమాట, తనకి గిఫ్ట్ ఇవ్వడం. రాఖీ కట్టాక అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవాలంటారు కదా అందరూ, అలాగే అది అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంది మా పాప. దాని తర్వాత ఇంకా గిఫ్ట్ ఇచ్చేసాడు వాళ్ళ అన్నయ్య. అది ఆ గిఫ్ట్ కనిపించకుండా మేము ముందు రోజే తీసుకొచ్చి దాచామండి. అదంతా ఒక పెద్ద సూట్ కేసు. అది చాలా బాగుంది ఆ గిఫ్ట్ అయితే. తనకి చాలా ఇష్టం, చాలా నచ్చింది కూడా. బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవర్ అన్నయ్య అని చెప్పి వాటిని బోల్డ్ ముద్దులు కూడా పెట్టింది. చూస్తున్నారు కదా, ఈ సెట్ అంతా పూర్తిగా కలర్ పెన్సిల్స్, స్కెచెస్, వాటర్ కలర్స్, పేస్టల్ కలర్స్, ఇంకా ట్యూబ్స్ ఉంటాయి కదా పెయింటింగ్కి వేసే ట్యూబ్స్, అలాగే ట్యూబ్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. ప్రతిదీ ఉన్నాయి. తనకి డ్రాయింగ్ చాలా ఇష్టము, నేర్చుకుంటోంది కూడా తన డ్రాయింగ్. ఏది చూసినా ఉన్నది ఉన్నట్టు గీస్తుంది. మా పాప లెఫ్ట్ హ్యాండర్ అండి. తన లెఫ్ట్ హ్యాండ్తోనే మొత్తం అంతా కూడా డ్రాయింగ్ గీస్తుంది. చాలా బాగా గీస్తుంది. తన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా హ్యాపీ అయిపోయింది తను మాత్రం. ఈ గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అంటే గిఫ్ట్ కోసం కాకపోయినా అందరూ తప్పకుండా రాఖీ సెలబ్రేట్ చేసుకోండి.